కేసీఆర్ నోటీసులు ఇచ్చారు కాళేశ్వరం సంబంధించి ఎట్లా చూస్తారు? కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చిర్రు. ఇంతకుముందు ఇదే మ్యాటర్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద హరీష్ రావు గారికి నోటీస్ ఇస్తారు. ఫార్ములా ఈ కేసు అని కేటీఆర్ గారికి నోటీసులు ఇస్తారు, ఈడీ నోటీసులు ఇస్తారు, కవితక్కకి ఇస్తారు. అంటే వీళ్ళకి ఇదే పనిగా ఏ పని లేదు. వాళ్ళకి ఓరు పడితే వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి, వాళ్ళకి ఏదో ఈడీ నోటీస్ ఇవ్వాలి, విచారణకు హాజరు కావాలని చెప్పి చెప్తూనే ఉంటారు. దాన్ని బట్టి ఏం లేదు, ఉరిగేది ఏమీ లేదు. అక్కడ సుప్రీంకోర్టే చెప్పింది వరల్డ్స్ లార్జెస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పిండ్రు. ఆల్రెడీ అక్కడ ఉన్నప్పుడు ఇదే వాళ్ళు చెప్పినప్పుడు సుప్రీంకోర్టే చెప్పినప్పుడు మళ్ళీ తీర్పులు ఇచ్చి ఈడీ నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మని జస్ట్ వాళ్ళు టైంపాస్ చేయడం తప్ప అక్కడ వాళ్ళు ఏమీ లేదు. వీళ్ళు 18 నెలల ప్రజాపాలనలో వీళ్ళు కాంగ్రెస్ పార్టీ 18 నెలల్లో చేసింది ఏమీ లేదు. వాళ్ళు చూపించింది ఏం లేదు. ఒక శంకుస్థాపన చేసింది. ఆయనకు దృష్టి మొత్తం ఇంకా ఆయనకు అందాల పోటీలు, మిస్ వరల్డ్ పోటీలు చేసేవాళ్ళు, అందాల పోటీలు నిర్వహించుకుంటూ వాళ్ళు చేసుకునే దాన్ని బట్టే ఉన్నారు. కానీ ఇక్కడ ఒరిగింది ఏమీ లేదు, చేసేది ఏం లేదన్న. దీన్ని బట్టి చూస్తున్నారు. మొన్న తెలంగాణ ఫార్మేషన్ డే రోజు ఆల్రెడీ చూసినారు. చాలామంది పోలీసు వాళ్ళు కానీ ఆర్టీసీ కార్మికులు కానీ మాకేమైనా చేస్తారు, ఎక్స్టెన్షన్ చేస్తారు, లేదంటే రివార్డ్స్ లాంటివి ఏమైనా ఇస్తారు. కానీ మన ముఖ్యమంత్రి గారు చేసింది ఏమీ లేదు. ఉట్టి కవులను కళాకారులను పిలిచి వాళ్ళ చేతిలో ఇంత చెక్కు పెట్టి ఫార్మేషన్ డే రోజు, ఈవెన్ ఫార్మేషన్ డే రోజు కూడా ఇప్పటివరకు రేవంత్ రెడ్డి గారు కనీసం జై తెలంగాణ అని ఇప్పటివరకు అనలేదు. ఫార్మేషన్ డే రోజు కూడా జై తెలంగాణ ఒక్కరోజు కూడా అనలేదు. ఆ రోజన్నా అంటారేమని కూడా జై తెలంగాణ ఆ రోజు కూడా అనలేదు. మళ్ళీ ఏందయ్యా మీరు చేసేది అంటే ప్రజాపాలన అంటారు. ఏం చేసింది లేదు, ఒరిగిన లేదు. ఈ నోటీసులు ఇవన్నీ డ్రామాలు చేస్తున్నారని నా అభిప్రాయం అన్న. కాళేశ్వరం పని ఇప్పుడు కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. 1,00,000 కోట్లు ఖర్చు చేసి వృధా చేసారు జనం సంబంధించిన అన్న. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద 1,00,000 కోట్లు వృధా అయినాయి అంటారు. మేడిగడ్డ దాని మీద అంటారు. వాళ్ళకి ఇష్టం వచ్చిన దాంట్లో మీద వాళ్ళ అబండాలు వేయడము, వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి నోటీసులు ఇవ్వడం తప్ప అక్కడ ఏమీ లేదు. కేసీఆర్ గారు విచారణకు హాజరుగా తప్పు జరుగుతూనే కదా, అక్కడ ఏమీ జరగలేదు. జరగనప్పుడు అక్కడ ఏం జరగలేదు కాబట్టి విచారణకు హాజరవుతారు, ఏమవుతుందని చూస్తారు తప్ప ఎటు తిరిగి అందరి మీద నోటీసులు ఇవ్వాలని వాళ్ళని ఏదో విధంగా వాళ్ళని సతాయించాలని దురదృష్టి తప్ప అక్కడ ఏమీ లేదని చెప్పి కోరుకుంటున్నాను. తప్పు లేదండి, కేసీఆర్ గారు తప్పు లేనప్పుడు హాజరవుతారని చెప్పారు. ఖచ్చితంగా హాజరవుతారు. నిజాలేందో జనాలకు తెలుసు, మీడియా వాళ్ళకి తెలుసు. అక్కడ ఏమీ లేదని తెలుసు. ఆల్రెడీ సుప్రీంకోర్టే ఇచ్చింది. అక్కడ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి అక్కడ చెప్పారు. సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఈడీ నోటీస్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు అనేది దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఏం చేస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారండి కేసీఆర్ గారు. అంత పెద్ద నాయకుడు ఇప్పుడు 10 ఏళ్ల పాలనలో వీళ్ళు ఇంత చేసిన తర్వాత ఏదో విధంగా టార్గెట్ చేయాలి. కాళేశ్వరం తర్వాత అగో కూలిపోతుంది, ఇదో కూలిపోతుంది అన్నారు. కూలిపోలేదు ఏం లేదు. వీళ్ళు ఏదో విధంగా చేసి ఈడీ నోటీసులు ఇచ్చి డైవర్షన్ పాలిటిక్స్ లాగా 18 నెలల పాలనలో ఆల్రెడీ ఫెయిల్ గవర్నమెంట్ అని చెప్పిన తర్వాత కూడా ఇంకా ఇదే జరుగుతుందని ఒపీనియన్ అండి.